ఈ మధ్యన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెన్నై వెళ్ళడం జరిగింది. మామూలుగా విజయవాడలో స్టార్ట్ అయినాను నేను. తెనాలిలో ఆగింది ట్రైను. ఒకాయన ఎక్కాడు. నా ఎదురుగుండా సీట్ ఖాళీగా ఉంటే వచ్చి కూర్చున్నాడు. సరే ఏం చేస్తారు మీరు? ఏమిటి? ఎలాగా? ఇవన్నీ ఏవో మాటలవి అయినాయి. ఈ లోపల ఎవడో అమ్మాయి వాడు వచ్చాడు. అవి తిన్నాం, ఇవి తిన్నాం. వాడు మట్టుకు అదొద్దు, ఇదొద్దు, అదొద్దు, ఇదొద్దు అన్నాడు. సరే ఈ లోపల తెనాలిలో ట్రైన్ ఆగింది. గబగబా దిగాడు. దిగి మళ్ళీ ట్రైన్ బయలుదేరిపోతుండగా గబగబా ఎక్కాడు. మళ్ళీ నా ఎదురుగుండా కూర్చున్నాడు. ఓసారి బాగా గాలి తీసుకున్నాడు. మళ్ళీ ఏదో ఏమిటంటే దిగారు, ఏమన్నా పనుందా అన్న. ఏం లేదండి అన్నాడు. సరే మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ ఏంటండి అన్నాడు. ఒంగోలు వస్తుందండి అన్న. సరే ఒంగోలులో మళ్ళీ దిగాడు. మళ్ళీ ఎక్కాడు. మళ్ళీ ఇదే తంతు. మళ్ళీ నెల్లూరులో దిగాడు. ఇక నేను ఉండబట్టుకోలేక, ఏంటి బాబు ప్రతి స్టేషన్లోనూ ఆగుతున్నావు, ప్రతి స్టేషన్లోనూ దిగుతున్నావు, కాసేపు ఆగుతున్నావు, మళ్ళీ ట్రైన్ బయలుదేరే టైంకి ఎక్కుతున్నావు అన్న. మీకు తెలియదండి, నాకు హార్ట్ పేషెంట్ని, నాకు ఏదో ఒకటి 2 స్టెంట్లు వేశారు. గుంటూరులో శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయన ఉన్నారండి, ఆయన డాక్టర్ గారు, బాగా సీనియర్ డాక్టర్ గారు. ఆయన చెప్పారు, ఆయన దూర ప్రయాణాలు చేయొద్దన్నారండి. దూర ప్రయాణాలు చేయొద్దంటే ఏమిట్రా బాబు అంటే, అందుకేనండి ప్రయాణాన్ని చిన్న చిన్న ప్రయాణాలుగా చేస్తున్నాను. తెనాల్లో దిగాను, ఒంగోలులో దిగాను, నెల్లూరులో దిగానండి అన్నాడు. మరి బాబులారా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి డాక్టర్ గారిని. దూర ప్రయాణాలు చేయొద్దంటే ప్రతి దగ్గర దిగి మళ్ళీ ఎక్కడం అని కాదు, స్ట్రెయిన్ తీసుకోవద్దని. ఈ మధ్యనే గుండె ప్రాబ్లం ఉంది, జాగ్రత్తగా ఉండండి, స్ట్రెయిన్ తీసుకోకండి అని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారి మాటల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అంతే తప్ప అపార్థాలు చేసుకోకండి.